విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నిరసన కార్యక్రమం నిర్వహించాయి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు వెంకటరమణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో శాంతి భద్రతలు కాపాడాలని, ఘర్షణలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యవతి కూడా మాట్లాడారు. నిరసనలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నామని చెప్పి వాళ్ళు ఉపయోగించుకుని, అంటే నార్త్ లో ఎలాగో తగ్గింది కాబట్టి సౌత్ అంతా మేము వెళ్తామని చెప్పి సౌత్ వచ్చారు వాళ్ళు. అలాగే అంటే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల్లో ఇది ఇలా చేస్తే ఎక్కువ వ్యాప్తి చెందుతుందని చెప్పి యూనివర్సిటీలు, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల్లో వాళ్ళు వచ్చి ఈ రెచ్చగొట్టు విధానాలు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలపై చాలా అరాచకంగా మాట్లాడారు. అలాగే ఆన్లైన్ ట్రోలింగ్స్ చాలా, అసలు అంటే మనం చెప్పుకోలేని మాటలు, ఇప్పుడు చెప్పుకోలేని మాటలు అనేవి బూతులు తిడుతూ కూడా మాట్లాడారు. అది మేము చాలా ఖండిస్తున్నాం. సిపి గారికి కూడా మేము 5వ ప్రజా సంఘాల ఐక్యవేదికగా కూడా మెమోరాండం ఇచ్చాం. అలాగే ఇప్పుడు 3 టౌన్ లో కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని, ఈ అమ్మాయిలు ఎవరైతే దూషించారో, అంటే వాళ్ళు అసలు చదువుకున్నారు కదా, స్టూడెంట్స్ అనే వాళ్ళు అలా దూషించారు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, అరాచకవాదుల్లాగా చాలా వర్గాలుగా తిట్టడం జరిగింది. చాలా షేమ్, అది ఆ బాడీ షేమ్ చేస్తే కూడా అమ్మాయిల్ని అని వాళ్ళు తిట్టడం జరిగింది. అది మేము 5గా ఖండిస్తున్నాము. అలానే వీళ్ళు ఎవరైతే ఈ దోషులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి, వాళ్ళ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. గతంలో ఎప్పుడూ లేనంతగా యూనివర్సిటీలో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. యూనివర్సిటీ అనేది విద్యార్థుల మధ్య భావాలు, ఆలోచనల మధ్య ఘర్షణ జరగాలి తప్ప ఇటువంటి భౌతికంగా దాడులు చేయడం, ఒకరి మీద ఒకరు చేయడం అనేది ఉండకూడదు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది యూనివర్సిటీ యాజమాన్యమే, వైస్ ఛాన్సలర్ గారే. యూనివర్సిటీలో మేము ఆర్ఎస్ఎస్ శాఖను గత 25 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం అని చెప్పేసి ఆ నడిపిన వాళ్ళు చెప్తూ ఉన్నారంటే, అసలు ఆర్ఎస్ఎస్ అనే సంస్థకి యూనివర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వైస్ ఛాన్సలర్ గారు ఏమైనా అనుమతి ఇచ్చారా? అనుమతి ఇవ్వకపోతే అటువంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహించిన వాళ్ళ మీద మీరు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజున దాన్ని ఆసరాగా తీసుకొని సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి యూనివర్సిటీలో అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. విద్యార్థుల మధ్య గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. 17వ తారీఖున జరిగిన ఘటనను ఆసరాగా చేసుకొని 21వ తారీఖు నాడు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద అరాచకం సృష్టించారు. పైశాచిక ఆనందం పొందారు. యూనివర్సిటీ బయట ఉన్నటువంటి విద్యార్థి సంఘాల తాలూకా జెండాలు కానీ, ట్రేడ్ యూనియన్ తాలూకా జెండాలు కానీ, ఆ జెండాలను ఎరగొట్టి, పోల్స్ విరగొట్టి, జెండాలను చింపి కిందన పడేసి కాలుతో తొక్కుతూ ఒక రకమైన పైశాచిక ఆనందం అనేది పొందారు. అంటే దీనికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో విద్యార్థులను ఉపయోగించుకొని రెచ్చగొట్టి, వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టి ఈరోజు అల్లర్లు సృష్టించాలని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉన్నారు. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితులను అవకాశం ఉండకూడదు. అటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినంగా శిక్షించాలి. కఠినమైన చర్యలు, ఇటు పోలీసు వారు సెక్షన్ 30 ఉంది, అక్కడ ఎవరో 10 మంది గుమ్ముకూడదు అని చెప్తుంటే, పోలీసు ఏసీపీల ముందు, సిఐలు, కానిస్టేబుళ్ళు, వందలాది మంది పోలీసుల ముందే అక్కడ ఉండే జెండాలన్నీ ఎరగొట్టి తొలగించి ఇలా చేశారంటే ఇంకా పోలీసులు లేకపోతే లోపల విద్యార్థుల రక్షణ ఎలాగుంటుందంట? వీళ్ళు చదువుకోవడానికి వస్తున్నారా, లేదంటే చదువు పేరు చెప్పి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఎవరైతే ఇటువంటి అరాచకానికి పాల్పడ్డారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మేము పేర్లతో సహా కంప్లైంట్ ఇచ్చున్నాం. 3 టౌన్లో సురేంద్ర, ఈయన బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయన చదువుతో సంబంధంలో చదువు అయిపోయింది. ఆయన క్యారెక్టర్, యాటిట్యూడే ఇలా రెచ్చగొట్టడం, దాడులు చేయడం. గతంలో కూడా జగదాంబలో ఉన్నటువంటి సిఐటి ఆఫీస్ మీదకి 100 మందిని వేసుకొని దాడి చేశాడు. ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా అరాచకాలు సృష్టిస్తున్న వారిని ఎట్టి పరిస్థితులను క్షమించకూడదు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ చర్యలు తీసుకోకపోతే ప్రశాంత్ విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి. ఇటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాదం రెచ్చగొడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ. ఏదైతే గత నెల రోజుల పాటు కూడా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో ఈ యొక్క మతపరమైన అంశాలపైన చర్చనీయంగా మారింది. ఈ తరుణంలో ఇదివరకు చర్చలు జరుపుతామని చెప్పేసి చర్చలు జరపడం జరిగింది. ఈరోజు 2వ తారీఖు మళ్ళీ చర్చలు పిలుస్తామని చెప్పేసి యూనివర్సిటీ యాజమాన్యం తెలియజేయడం జరిగిందని ఇదివరకు కూడా ఇటువంటి స్పందన లేదు. ఏదైతే ఇటువంటి మతోన్మాద కార్యకలాపాలను యూనివర్సిటీలో, విద్యా సంస్థలో చోటు చేసుకోకూడదని చెప్పేసి
ఆర్ఎస్ఎస్ కి ఒక నీచమైన చరిత్ర ఉంది, దాన్ని ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం పిలుపునిచ్చాం. దీనిలో భాగంగానే అన్ని ప్రజా సంఘాలు అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి. ఏదైతే ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో చరిత్రలో దేశభక్తులుగా చెప్పుకున్న ఆర్ఎస్ఎస్ అనేది ఈనాటికి కూడాను ఏదైతే ఈ యొక్క దేశంలో ఉన్న ఎవరైతే మైనారిటీ మతాలు ఉంటారో, మైనారిటీ కులాలు ఉంటారో దానిపైన దాడులు చేసి చూసాం. కానీ ఇదివరకు దేశభక్తులు చెప్పేసి దేశ యొక్క కార్యాచరణలో కానీ దేశ దీనిలో కానీ రక్షణలో కానీ ఎటువంటి పార్టిసిపేషన్ లేదు. 100 సంవత్సరాల పాటు మేము కర్ర సౌండ్ చేస్తాం, కత్తి సౌండ్ చేస్తామని చెప్పి కర్ర తెప్పమే తప్ప కానీ ఈ యొక్క కర్ర అనేది ఏదైతే శత్రు దేశాల మీద వాడింది లేదు. మన దేశంలో ఉన్న ఏదైతే నిమ్న వర్గాలు ఉంటారో, ఏదైతే పేద బడైన వర్గాలు ఉంటారో వర్గాలపైన మాత్రమే దాడికి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది పాల్పడింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టు దీనికి చరిత్ర చూసుకున్నట్టయితే 1948లో ఏదైతే గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, దీనిలో భాగంగా ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ఎమర్జెన్సీ తరుణంలో కూడా ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేశారు. ఏదైతే 1992లో కూడా ఆర్ఎస్ఎస్ అనేది దాదాపుగా 3 సంవత్సరాలు మూడు తరఫులుగా ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వచ్చేమంటే దాదాపుగా 70 సంవత్సరాల పాటు కూడా మేము ఆంధ్ర యూనివర్సిటీలో కార్యాచరణలు నడుపుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు అండర్ గ్రౌండ్ నడుపుతున్నారా, బంకర్లు నడుపుతున్నారా, విద్యార్థులు తెలియకుండా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఎక్కడ నడుపుతున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. దీనిలో భాగంగానే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నడపడానికి ఆంధ్ర యూనివర్సిటీ లేదంటే పరిశోధన కేంద్రాలు ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యూనివర్సిటీలో వీసీగా ఉన్న ఉపకులపతి గారు ఇదివరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అతని యొక్క పాత్ర ఉందని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు బయట నుంచి వచ్చిన ఎవరైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళపైన చర్యలు ఇప్పటికి కూడా తీసుకోలేదు. ఇక్కడ ఉండే సిపి గారు కానీ లేకుంటే అక్కడ ఉండే వైస్ ఛాన్సలర్ కానీ బయట నుంచి ఉండే వ్యక్తుల మీద ఇదివరకు కూడా కార్యాచరణ తీసుకోకపోవడం వాళ్ళ మీద తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్గా మేము తెలియజేస్తాం.